ఉత్తమమైనది. అది అంశం. ఆ సారాంశంలోకి మనం వెళదాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదివి సహాయం చేయండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులన ఏడాది దూడలన అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేళ్ళున వేలాది నదులంత విస్తార తైలమా ఆయనకు సంతోషము అక్కడ ఆగమ్మా. ఏంటంట? ఇవన్నీ కూడా ఆయనకి సంతోషము కలుగునా. చాలా తర్వాత చదువుదువు. మొదట అక్కడ మాట నాకు కొంచెం ఫుల్ స్టాప్ పెడదాం. ఆయనకి సంతోషం కలగటానికి మనము చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి పని, ప్రతి పరిచర్య ఆయనకి సంతోషాన్ని ఇచ్చేట్టుగా మనము ప్రవర్తిస్తున్నాము. మా కాదు ము అంటే అలా నడుస్తున్నట్టు. మరి రోజులు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. భయంకరమైన రోజులు ఎలా గడుస్తున్నాయి అంటే ఎండ వేడిమిలు. లోకం చూస్తే ఎలా ఉందంటే కరువులు, కాటకాలు, భూకంపాలు. దేవుని ఇచ్చిన మాటలు ఆజ్ఞ చక్కగా పాటిస్తూ వస్తుంది. ఏంటి? లోకంలో ఉన్నవి ఏమైనా సరే జరుగుతున్నాయి. హల్లెలూయా, జరుగుతున్నాయి. అయితే ఏం జరుగుతున్నాయి అబ్బా అంటే, నేను ఇటీవల కాలంలో మొన్న ఎదుళ్ళపల్లిలో ఐజీ గారు ఒక మీటింగ్కి హాజరయ్యాను నేను. అక్కడ చెప్తుంటారు ఆయన. అయితే క్రిస్టియన్ అన్న వ్యక్తి లేరు అక్కడ. క్రిస్టియన్ అన్నవాళ్ళు ఎవరు లేరు. చాలా ఆశ్చర్యం వేసింది. సంఘం అంటే ఒక 50-40 మంది సంఘం 200-300 మంది కూడుకున్నారు. అంటే ప్రార్థన కానీ, కూడుకు కానీ, మీటింగ్ కానీ, ఐజీ గారు కానీ ప్రభావితం చేసి కూడింది. అక్కడ జరిగిన ప్రార్థన, ఆయన చెప్తున్న వాక్యము ఏం చెప్తున్నారు అంటే, లోకమంతా కలుషితమైపోయింది. ఎక్కడ బట్టిన కలుషితం. ప్రేమలు మాత్రము దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టి వారి ప్రేమలు మాత్రం కలుషితం కాలే, అలానే ఉన్నాయి. దేవునిలో ఇంకా చూస్తూ ఇక్కడ ఈ సంఘము సన్నిధి నాకు ఎలా అనిపిస్తుందంటే బహుగా ఫలించిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎలా ఫలించిందంట? బహుగా ఫలించిందని నేను నమ్ముతున్నా. అది మాత్రం యథార్థం. నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఆ రోజున్న సంఘం కంటే ఈ రోజున మెరుగుగా ఉంది, అభివృద్ధిగా ఉంది. పాటల ద్వారా, వాక్యం ద్వారా, మరి బిడ్డ సేవకుల ద్వారా మంచిగా, మరి బయట కూడా మరి బాబుకి చాలా మంచి వర్తమానాలు పొందుకుంటూ ఉన్నాడు. అయితే దేవునికి సంతోషం కలిగించే ఒక సంఘాలుగా మనము నివసించాలి అని ఆయన కోరిక. ఇవన్నీ కాదు. ఏమన్నాడంటే వేలాది నదులంతా విస్తార తైలమ నా కుమారుని నిద్ర, అది కాదు అంటున్నాడు. ఇక్కడ 8వ వచనం చదువమ్మా. 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటే ఉత్తమమైనది ఏంటి? ఏముంది లోకంలో? మనం సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, అవి ఉత్తమం మనం భావించుకుంటున్నాం. అవి కాదు. ఏంటంట? న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీవు ప్రవర్తించుట, ఇంతే గదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. అది లేకపోతే దేవుని పట్ల ఉన్న విశ్వాసం శూన్యం, దేవుని పట్ల ఉన్న ప్రేమ శూన్యం. అది మనలో ఉంది కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, సంఘాలను బలపరుస్తూ, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ, దేవుని సేవకులను బలపరుస్తూ, ఆయన ముందు మరి ఒక తండ్రికి 3 కుమారులు 2 కుమార్తెలు ఉంటారు. వాళ్ళు తండ్రి ముందు కనపడిపోతే తండ్రి ఆయన సరిగా అన్నం తింటాడా? నిద్రపోతాడా? ఎంత బాధపడతాడు? తండ్రిని సంతోషపెట్టడానికి మనమంతా ఇక్కడ చేరి, మరి నాకు తండ్రి, మనకి ఆత్మీయ తండ్రి, ఆయన సంతోషపెట్టడానికి మనం ఇక్కడికి వచ్చి హల్లెలూయా చెప్తున్నాం, ప్రార్థన వింటున్నాం, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, అన్నీ కూడా
ఆయన తృప్తిపరచే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. అయితే మన తండ్రి అయినటువంటి ఆయన పోటీ కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే ఈ లోకంలో ఉత్తమమైనది ఏది చూద్దాం. ఇక్కడ చాలుసలమ్మా ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువు సహాయం చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 10 అంతస్తులు డాబా కట్టుకుని ఉంటే నీకు తృప్తి, నీ కుటుంబానికి తృప్తి. ఆయన అంటున్నాడు ఎవ్వడు నా యందు నిలిచి ఉండునో, ఎవ్వడు నా యందు నిలిచి ఉండి వాడు ఎలా ఉంటాడంట, బహుగా ఫలించును. చూస్తున్నా ఇక్కడ 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. ఏమంటారు ఇక్కడ? మీరు సంతోషించాలంటే ముందు నాలో ఉండండి, నాలో ఉండి నిలిచి నన్ను అడగండి. నాయనా నీలో నేనున్నాను, నాకు ఫలింపు లేదు అని అనటానికి వీలు లేదు. నిజముగా మొరపెట్టు వాని ప్రార్థన అంట. హల్లెలూయా. నిజముగా అంటే అబద్ధంగా మొరపెట్టే ప్రార్థనలు ఉన్నాయి అంటావా? ఏమో తెలీదు. అబద్ధంగా చేసే ప్రార్థన నాకైతే తెలీదు. నిజముగా మొరపెట్టు ప్రార్థన ఆయన వింటాడంట. నిజముగా ఆయనలో ఉండాలంట. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు నిలిచి బహుగా ఫలించండి. ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడంట. బహుగా ఫలించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏం చేస్తాము? మన బిడ్డల చదువు, మన బిడ్డల ఉద్యోగం, మన బిడ్డల భవిష్యత్తు అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగి 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చి ఆ బిడ్డ భవిష్యత్తు కొరకు మనం పాకులాడతాం. వాడు చదువుకుంటాడు, చదువుకుని తీరా ఏం చేస్తాడు? చదువుకుని ఉద్యోగం చేస్తా అమెరికాలో ఉండి ఇంకేడానే ఉండి ఫోన్ చేస్తాయా మీ నాన్న చనిపోయాడంటే నాకు వాట్సాప్ పెట్టండి, నాకు వీడియో కాల్ చేయండి, నేను అటువంటి చూస్తాను, ఆయన్ని మట్టి చేసేయండి. ఏమైంది? చివరికి ఆయనకి మట్టే మిగిలిపోయింది. ఆయన ఆశయంతా కూడా ఆశయాలను కూడా భూపాతకం చేయబడింది. అయితే మన బిడ్డలను పోషించుకుని చదివించుకోవాలి కాదనంటలే. అయితే అంత ప్రేమ, అంత త్యాగము, అంత ఒక నమ్మకము దేవుని పట్ల ఉంటే మనకు ఒక నివాసం ఏర్పాటు చేస్తున్నంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నివాసం అది? భూలోక నివాసము కాదు, పరలోక శాశ్వతమైన నివాసం మనకి ఏర్పాటు. నా యందు నిలుచుండి బహుగా ఫలించిన వారు ఎక్కడ ఉంటారంట? పరలోక దేవుని నివాసం. ఆయన నీవు అని అంటున్నాడు, నేనుండు స్థలములో మీరుండు లాగునా. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండు స్థలములో మీరుండు లాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును. బా, ఎంత ప్రేమ కన్న తండ్రిది. నీ కొడుకేమో నిన్ను విడిచిపెట్టి మట్టి చేసేయండి, నేను చూస్తానని చెప్పి విడిచిపెడతా తన కుమారుడు. ఈ తండ్రి అంటున్నాడు, మన తండ్రి అయినటువంటి దేవుడు పరలోక రాజ్య నివాసంలో బహుగా ఫలించిన వారు ఎలా ఉంటారంటే పరలోక రాజ్య నివాసం చేయటానికి అర్హత కలిగి ఉండాలి. బహుగా ఫలించిన వారు ఎలా ఉంటారు? ఏమన్నారంటే ఇక్కడ దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై
ఈ లోకంలో ఉన్న ఎవరన్నాడు? ఎవడు నీతిమంతుడు లేదు, ఒక్కడను నీతిమంతుడు లేదు, అందరూ పాపలే. మనం వేడుకోవాల్సింది ఏంటంటే నేను నీతిమంతుడు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఆయన బిడ్డలంట, నీతిమంతులకు తీర్చబడుతుంది అంటున్నారు. అయితే అని మనం అనకూడదు, ఆయన అనాలా, అయ్యా నీవు నా ఒక పరిచర్యలో నీవు నీతిమంతుడని ఆయన పెట్టాలి పేరు. నేను నీతిమంతుడని నేను చెప్పకూడదు. ఎందుకనంటే మనం పాపులము, ఈ లోకానికి పాపులమై వచ్చాము, పాపులంగా వెళ్ళటానికి వీలు లేదు. ఇక్కడ కడగబడాలి. ఎలా కడగబడాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలా, పవిత్రపరచబడాలా. దేవుని సన్నిధిలో అమ్మా నువ్వు రా, నువ్వు నా బిడ్డవి, నా సొత్తు అని చెప్పేసి మనల్ని తీసుకుపోయేలాగా ఉండాలి. చూద్దాం ఇక్కడ యోహాను సువార్త 4:18 ఇక్కడ ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. ఆవిడ నిజముగా దేవుని దృష్టిలో మంచి నీతివంతురాలుగా ఎంచబడుతున్నది. మనమైతే ఆమెని ఒక సమరయ స్త్రీ అంటే పాపపు స్త్రీగా మనము చూస్తున్నాం ఆమెని. చూడమ్మా, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడెవరండి? ఎవడెవరు? సమరయ. సమరయ అంటే యూదులకు వ్యతిరేకము, యూదులకు అసలు అంటరు ముట్టరు, అలాంటి అంటరాని స్త్రీలు సమరయులు. అయితే ఆమె అంటుంది, అయ్యా నీవు ఒక గొప్ప, ఆమెకు ఎలా వచ్చిందంట, ఎంత ఫలించిందంట దేవుని వాక్యంలో. ఆమె ఎంత ఫలించింది? ఆమె కొండ ఇడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి దేవుని సువార్త పరిచయం చేస్తూ, ఒక పాపపు స్త్రీని మనం ఎలా చూస్తాం? అస్సలు ఆమెను అసహించుకుంటాం, దాన్ని చేరలేము. ఆమె ఇంటికి వచ్చిన కూడా ఆమెకు సహాయం కూడా చేయము. క్రీస్తు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆమె ఆ కొండ అక్కడ ఇడిచిపెట్టి నువ్వు ఊర్లోకి వెళ్ళి ఆ ఉన్న వాళ్ళు మొత్తాన్ని రండయ్యా రండి, నన్ను నా పాపాన్ని ఎత్తి చూపించిన నేను చూశాను. ఏం చేస్తుందేమా? ఆ పాపం అంతా కడుక్కుని ఆ సమరయ స్త్రీ నుంచి విడిపించి దేవుని రక్తంలో కడగబడింది కాబట్టి ఏం గుర్తుపట్టిందేమా? ఏం గుర్తుపట్టిందేంటి? అయ్యా నీవు ప్రవక్తవి. ఆమె నేత్రాలు వెలిగించబడ్డాయి. ఆమె నేత్రాలు ఉత్తమమైన పరిచర్యలో ఎట్లా ఇవా ఏమనుకుందంట? ఉత్తమమైన పరిచర్యలో ఎన్నుకోబడింది. మరి లోకంలో జీవిస్తుంది కదా, ఆ లోకంలో తిరిగి సంపాదించుకుంటుంది కదా, అంత కూడబెట్టుకోవచ్చు అని అనుకోలే. ఆమె ఏమనుకుంది? నేను పరిచర్య చెయ్యాలి, నేను ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. ఆ ఉత్తమ పరిచర్య నేను ఉంటే అప్పుడు అయ్యా నీవు ప్రవక్తవి, నా పాపాలను చూపించిన దేవుడివయ్యా, నేను నీ పరిచర్యలో ఉంటాను అని ఆమె ఉత్తమమైన సేవను ఎన్నుకోబడింది. అట్లాగే యోహాను సువార్త 4:41-42 చదివి, ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? ఎవరి మాటలు బట్టి ఆ మాటల బట్టి కాదు కానీ మా మట్టుకు మేము నమ్మి, ఎవరి ద్వారా ఈ మాటలు ఆ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఒక స్త్రీ ద్వారా ఆయన పరిచయం చేసిన మనుషులు వాళ్ళు వచ్చి అంటున్నారు, అమ్మా నిజముగా ఈయన లోక రక్షకుడని నమ్మి మేము విశ్వసిస్తున్నాం. ఏమనుకున్నట్టు చివరికి ప్రభువుని తన రక్షకుడుగా ఎన్నుకుని ఒక మంచి మార్గం సిద్ధం చేసుకొని ప్రజలందరినీ కూడా దేవుని వైపు ఆకర్షించేలాగా చేయబడి నూతన సృష్టిగా సృష్టించబడి ఆ సమరయ పట్టణాన్ని ఆమె మార్చగలిగిన స్త్రీ అయ్యింది. ఎలా చేసిందేమో? నువ్వు విన్న వాక్యాన్ని, విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదావా, నీవు మారు మనసు పొందదావా. విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదావా, నీవు
మరణము సంధించగా ఇక నీకు మోక్ష మార్గము లేదు. ఏమనుకున్నదా, నాకు మరణం వస్తే నేను చనిపోతానని బావి కాడికి వెళ్ళటమేలా? యేసుప్రభుని యేసుప్రభు ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు అక్కడ వేచి ఉంటా అంటే ఆవిడ వస్తుంది, ఆత్మ రక్షించబడిద్దని ఎరిగి మనసులు ఎరిగిన దేవుడు ఆడ కూర్చుని ఆమెను రప్పించి ఆ మాటలు వినిపించి మరలా ఊర్లోకి పంపించి ఆ రక్షణ మార్గంలోకి జనాన్ని అందరిని తీసుకుని వచ్చి ఆ నిత్యజీవ మార్గంలో మాటలు వినిపించి అక్కడ సమరయ పట్టణాన్ని తిరగరాసిన స్త్రీ. హల్లెలూయా. సమరయ ఏమెన్నుకుందంటేమా ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకుంది. ఆ ఉత్తమ మార్గంలో మనం నడిపించాలంటే నువ్వు ఇని ఈ ప్రార్థన గ్రహించి మాటలు గ్రహించి మరి దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి వెళ్ళి లెక్కలేని తనంగా గర్వంగా ఉన్న వారి మనసును మార్చి నువ్వు ప్రార్థనకు రావటంలా ఇంట్లో ఉంటున్నావు, నీ కుటుంబ గతి పరిస్థితి ఏంటి అని వారికి బుద్ధి చెబుతూ వారిని దేవుని వైపు ఆకర్షించే హృదయము మనకు కలిగి ఉండాలని కోరుకుంటూ సమరయ స్త్రీని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఆమె పాప స్త్రీని దేవుడు మరి రక్తస్రావం గల స్త్రీని దేవుడు ఎలా బాగు చేశాడు అని అంటే మీకు తెలిసిందే. ఆవిడంట యేసుక్రీస్తు రక్త సంబంధం అంట. హల్లెలూయా. ఎవరంటేమా యేసుక్రీస్తుకి రక్త సంబంధి. మరి చంటి పాప గారు ఎవరంటే నా రక్త సంబంధి. దేవుడు ఆకర్షించబడిన ఒక సంబంధం నాకు. కాబట్టి ఆవిడొచ్చి జనాల్లో గుండా వెళ్ళి అంటే అక్కడ నా స్వాస్థ్యం ఉంది. ఏముందంట? యేసు ప్రభు దగ్గర నా స్వాస్థ్యం ఉంది, నేను తీసుకుని లాక్కుంటాను. కోర్టుకెళ్ళి ఆస్తి కోసం వైరాలు అంటే గొడవలు కేసులు పెట్టుకొని నా ఆస్తి నాకు ఇవ్వండి, నాకు చట్టపరంగా ఇది న్యాయం నాకు రావాలని చెప్పేసి పోరాడుతున్నారు కదా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇక్కడ ఈవిడ చేసింది ఏంటంటే అది నా ఆస్తి, అది నా స్వాస్థ్యము, నేను ఆయన రక్త సంబంధిని, ఆయన నన్ను స్వచ్ఛపతకు వచ్చిన దేవుడని నేను ఎందుకు తీసుకోకూడదు, వెళ్తా నేను తీసుకుంటా అని ఆయన చెందుని ఏం చేసిందంట? హల్లెలూయా. ఏమనుకుందంట? సరైన ఒక మార్గాన్ని ఎన్నుకుంది, ధైర్యం తెచ్చుకుంది, భయపడింది. అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా బట్టలన్నీ కంపు కొడుతున్నాయే, నేను నలుగురిలోకి వెళ్తే ఎలా అనుకోలా. తనను తాను మర్చిపోయి ఆ స్వాస్థ్యాన్ని తీసుకోవడానికి ప్రయాసపడింది, ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకుంది. హల్లెలూయా. ఇదే మార్గం అంట, ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకుంది. ప్రార్థన చెయ్యి, ప్రార్థన మోకరించు, నీకు ఫలింపు చేస్తాడు దేవుడు. ఏంటంటే నువ్వు హాస్పిటల్ పరిగెత్తుకుని పోయి ఆడ 1000 రూపాయలు పోసిన తల్లి సాక్ష్యం చెప్తా ఉంది. ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది, నాకు నువ్వు చేస్తావు, నువ్వు నాకు చేస్తావు, పోరాడింది. అలా మనం మన బిడ్డలకి మనకి మన కుటుంబాలకు ఇరుగు వాళ్ళకి ఏదైనా వచ్చినా మనం పరిగెత్తుకుని వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. పెళ్ళికి పిలవకుండా వెళ్ళకూడదు కానీ ప్రార్థన పిలవకుండా వెళ్ళొచ్చు. ప్రార్థన చేయడానికి ఎవరికి పర్మిషన్ అక్కర్లేదు, వాళ్ళ పర్మిషన్ కూడా అక్కర్లేదు. అమ్మా నేను ప్రార్థన చేస్తారా, దేవుడిని అడుగుదాం రా అని తెగించి ఆ ఇంట్లో చొరబడి ప్రార్థన చేసి ఆ ఇంటికి జయాన్ని ఇస్తావు. కాబట్టి ఈయన చిన్న మాటలు ఒక ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని మనం చేసిన సేవ అంతా కూడా ఒక పక్కన పెడదాం. ఇప్పుడు చేయబోయే సేవ ఏంటో తెలుసా? చొరబడి మరి ధైర్యంగా ముందుకి దేవుని సువార్తను మోసుకుంటూ దేవుని సువార్తను తీసుకుని పోతూ వారికి ప్రేమను పంచుతూ వారి బాధల నుంచి, వారి కష్టాల నుంచి, వారి రోగాల నుంచి, వారి ఉన్న ఇరుకి పనుల నుంచి విడిపించడానికి ఈ సమరయ స్త్రీ పోయింది కదా, గ్రామం తీసుకొచ్చింది కదా. మనలో ఒక కుటుంబాన్ని మార్చగలిగి ఒక కుటుంబం దగ్గరికి కుటుంబానికి పరిచయం చేద్దాం, దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. దేవుని వాక్యాన్ని ప్రకటించి ఈ రోజులు మనం కూర్చుంటే తినే రోజులు కాదు, పరిగెత్తి ప్రార్థన చేసే రోజులు, పరిగెత్తి సేవ చేసే రోజులు. రోజు నాకు 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఎక్కడ సువార్త అంటే అక్కడ పరిగెడుతున్నా, ఎక్కడ ప్రార్థన ఆడ. ఎందుకు వెళ్తావు నువ్వు? ఎండాకాలం ఎండలు లేదు, వానలు లేదు, అయితే అక్కడ చనిపోతాను. అంబులెన్స్లు ఉండి తీసుకొచ్చి నా ఊర్లో నన్ను మట్టి చేస్తారు. ఇదే నా ధ్యేయం. ఏమంటే ఎక్కడైనా సరే అర్ధరాత్రి కాదు, పట్టపగలు కాదు, మెట్ట మధ్యాహ్నం కాదు, ఎండలు కాదు, వానలు కాదు, నేను పరిగెత్తి దేవుడు నన్ను బ్రతికించిన విధానం చెప్తే మీ గుండెలు పగులుతాయి, మీ గుండెలు పగిలిపోతాయి. నిజమా? ఇది నిజమా? దేవుడు నన్ను రక్షించిన విధానం చూస్తే బావుల నుంచి నన్ను బయటకు లాగాడు, 60-70 విరోచనాల నుంచి కాపాడాడు, దేవుని మాట ద్వారా నన్ను బలపరిచాడు, దాని పిలుపు ద్వారా 3 సార్లు పిలిచి నన్ను అమ్మా
నేను ఆయనకి అమ్మనంట. హలో అమ్మా, నేను వెళ్ళి తలుపు తీసుకున్నట్టు నాకు శక్తి లేదు. నా కుమారుడు నేను తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉన్నా, జ్వరంతో, మంటల జ్వరంతో. ఆయన వచ్చి 3:30కి నీ జ్వరం తగ్గిపోద్దని మాట్లాడాడు. అప్పటి నుంచి ఈ దినం వరకు నాకు 18 ఏళ్ళ నుంచి ఇంతవరకు నాకు జ్వరం రాలా. హల్లెలూయా. 18-20 ఏళ్ల నుంచి నాకు ఇంతవరకు జ్వరం అనేది తెలియదు. అరగంటలో నీ జ్వరం తగ్గిపోతుందని చెప్పాడు. ఎన్ని మాటలు, ఎన్ని పలుకులు. అయితే దేవుడు నిజంగా నా తండ్రి, ఆ తండ్రి వారసత్వాన్ని నేను పుచ్చుకొని ఆయన వారసులుగా నేను జీవించాలని కోరుకుంటున్నా. నా ఇల్లు, నా అడ్రస్, నా పేరు మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడంతా సున్నా. నా అడ్రస్, నా ఇల్లు, నా ఊరు, వాడ మొత్తం పరలోక తండ్రిదే. ఎవరు నువ్వంటే నా తండ్రి యెహోవా దేవుడు, నా ఇల్లు పరలోక రాజ్యము, నాది సువార్త పరిచర్య, నేను దేవుని బిడ్డనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని బంధకాల నుంచి తెంచుకుని సువార్త పరిచర్య, దేవుని సువార్త పరిచర్య చేసుకుంటూ ఈ ఊర్లో కాదు, పర ఊర్లో కాదు, పక్కన ఊర్లో కాదు, పక్క జిల్లా కాదు, పక్క దేశం కాదు, ఎక్కడికన్నా పండి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటన స్త్రీలు ఈరోజు విరివిగా విస్తారంగా వెళ్ళిపోతున్నారు. మీరు పేర్ల పళ్ళని ఉండొద్దు. మీ పరిచర్య దేవునిలో ప్రారంభించండి, వెళ్ళండి. ఇక నుంచి మీ ఇంట్లో ప్రార్థన చేయండి, మీ వాడలో ప్రార్థన చేయండి, మీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ పక్కింటి వారి కొరకు హాస్పిటల్లో ఉన్నదండి ఆడికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుని యొక్క సమరయ స్త్రీ మనకు ఆదర్శవంతురాలుగా ఉన్నది. కాబట్టి మరియా మార్త చరిత్ర మీకు తెలిసిందే కదా. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి దేవుని రాక కొరకు ప్రయాసపడి పనిచేస్తూ ఉన్నారు. అయితే మరియ రాగానే ఎక్కడ కూర్చున్నామా? హల్లెలూయా. ఎక్కడుందంట మరియా? దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన ప్రతి మాట వింటుంది. ఆమె ఏమి ఎన్నుకున్నదంట? ఉత్తమమైన మార్గాన్ని, ధ్యేయాన్ని ఎన్నుకుంది. ఆ మార్త వచ్చి, ఏయా నీకు దయ లేదా, నీకు జాలి లేదా, నేను ఇంత కష్టపడుతున్నానే, మీకు ఆహారం సిద్ధం చేయాలి కదా, ఏంటయ్యానంటే, అమ్మా నువ్వు తొందరపడబోకు. ఆమె ఉత్తమమైన ఈయన తరపున ఆయన ఎక్స్ప్లెయిన్ అంటే ఆయన జవాబిస్తున్నాడు మరియ పట్ల. మరియని తిడుతుంటే మార్త, అమ్మా ఆమెను నువ్వేం తొందర పెట్టద్దు, ఆమె ఉత్తమమైన పరిచర్యలో ఉన్నది, ఆమెను తొందర పెట్టద్దు అని చెప్పేసి ఆమెని సమర్థించాడు. నిన్ను సమర్థించి నన్ను సమర్థించే దేవుడు మనకుండగా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దీవెన, ఆయన దయ మన మీద ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ స్తోత్రం. ఇదిగో అయ్యా, ఒక పాత్రగా నన్ను నిలబెట్టి వాడుకున్నావు, మీకు వందనాలు ప్రభువా. నా తండ్రిమైన దేవా, నా అడ్రస్ అంతా మీరే. నా పరిపూర్ణ ఆయుష్నిచ్చి పరిపూర్ణ సంరక్షణలో మీరు ఉంచావు దేవా. మీ బిడ్డగా, మీ సొత్తుగా నన్ను నిలబెట్టుకున్నావు. ఇక్కడ సంఘంలో ప్రభా ఇంతవరకు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని చేసిన పరిచర్య స్త్రీలను మీ ముందు పెట్టాను దేవా. అయ్యా సమరయ స్త్రీ అయితే అయ్యా మీ కొరకు పారకాలి పరిగెత్తి అయ్యా ఆ సమరయ జనాన్ని మార్చి నీ సన్నిధికి అప్పచెప్పింది. నిజమైన లోక రక్షకుడు నన్ను నమ్మించింది ప్రభా. అయ్యా ఆ నమ్మకాన్ని ఆమెకు నిలబెట్టి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని ప్రార్థన చేసి అయ్యా నీ కొరకు ఒక సాక్షిగా నిలబెట్టింది. అటు సాక్షి మాకు కూడా నిలబెట్టుకుని మేము కూడా అటు సాక్షుల పాలు పంపులు పొంది ఆ నిలబడాలని కోరుకుంటూ ఈ సంఘాన్ని, పరిచర్యను, మీ బిడ్డని, మీ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని అయ్యా మీరు నడిపించి మా ద్వారా, మా అందరి సంఘం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన మాటలు అందించిన తల్లిగారికి ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనమందరం కూడా ప్రభు సన్నిధిలో కూడి చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయంలో కొద్ది సమయం క్లుప్తంగా కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువారు మన అపరాధముల నుంచి, పాపములన్నిటి నుంచి కూడా మనం రక్షించాడు. ఎందుకంటే తన రాజ్యములో మనమందరం కూడా ఉండాలని,
ఆయనతో పాటు కలిసి యుగయుగములు నివాసం చేయాలని పాపపు ఊబిలో ఉన్నటువంటి మనందరిని కూడా ఆయన రక్షించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి కదా పుల్లారా. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఒక రోజున ఒక పెద్ద అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి గృహాలలో మంట చెలరేగిందంట పుల్లారా. ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంట చెలరేగింది. మరి మంట చెలరేగితే అందరూ కూడా ప్రాణభయంతో పరుగు పరుగున వారి ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రయాసపడుతూ ఆ యొక్క నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఎలాగో చాలా కష్టంగా వారు ఏం చేశారంటే కాలుతున్నటువంటి మంటల నుంచి తప్పించుకోవటానికి వారు బయటపడ్డారు. చక్కగా అమ్మయ్య దేవుడు మమ్మల్ని కాపాడాడు అనే ఆనందంతో ఉన్నారు. ఆ ఆనందము ఎంతోసేపు లేదు. ఎందుకంటే వచ్చే కంగారులో, వచ్చేటటువంటి ఆ తప్పించుకునేటటువంటి ఆ కంగారులో వారు వారి చిన్న కుమారుని మర్చిపోయారు. అక్కడ అపార్ట్మెంట్లో చిన్న కుమారుని మర్చిపోయారు. అంటే వస్తున్నాడు, మాతో పాటే ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ ప్రాణాలని కాపాడుకోవాలనే భయంతో అనుకుంటున్నారు, కానీ అతను కూడా మాతో పాటు ఉన్నారు అని అనుకోకుండా, అంటే ఆ హడావిలో వచ్చేస్తూ ఉంటున్నటువంటి ఆ క్రమములో వారికి అర్థమైపోయింది చిన్న కుమారుడు మిస్ అయిపోయాడని. చిన్న కుమారుడు ఎప్పుడైతే మిస్ అయ్యాడో ఇక వీరు ఏడవటం ప్రారంభం చేశారు. ఆ పైనుంచి ఆ చిన్నవాని కేకలు ఈ తల్లిదండ్రులకు వినబడతా ఉన్నాయి. ఈ చిన్నవాని కేకల ఆక్రందన ఎప్పుడైతే తల్లిదండ్రులకు వినబడతా ఉన్నాయో వీరు ఏడవటం ప్రారంభం చేశారు. వీరు ఏడుస్తూ కింద కేకలు వేస్తూ పిలుస్తూ ఉన్నారు. అయ్యా నువ్వేం భయపడవద్దని కేకలు వేస్తూ పిలుస్తూ ఉన్నారు. ఆ చిన్నవాడు నేరుగా సరాసరిగా ఎక్కడికి వచ్చాడంటే కిటికీ ఉండిద్ది కదండి, అపార్ట్మెంట్స్ దగ్గర కిటికీ ఉండిద్ది కదా, ఆ కిటికీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. నన్ను కాపాడండి అని కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. వీరు కూడా నువ్వేం భయపడవద్దు, నేను నిన్ను కాపాడుతానని ధైర్యం చెప్తా ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు అక్కడి నుంచి దూకేసాయి, నేను నిన్ను పట్టుకుంటాను అని అన్నాడు తండ్రి. ఆ మంటలలో, ఆ పొగలో, చుట్టూరు మంట పొగలు అలుపుకొని ఉండటాన్ని బట్టి ఆ తండ్రి స్వరం అయితే వినపడతా ఉంది, కానీ తండ్రి ఎక్కడున్నాడో కుమారుడికి తెలియట్లా. అర్థమవుతుందండి? ఎదురు మంటలున్నాయి, అలుముకున్నాయి, కింద తండ్రి స్వరం అయితే వినపడతా ఉంది, నువ్వు దూకేసాయి, నేను నిన్ను పట్టుకుంటాను, కాపాడుతాను అని స్వరం అయితే వినపడతా ఉంది, కానీ ఆ కుమారుడికి తండ్రి ఎక్కడున్నాడో తెలియట్లా. తెలిస్తే అటు దూకేయచ్చు కదండి, తెలియట్లా. కానీ తండ్రి ధైర్యం చెప్తా ఉన్నాడు, లేదు నీకు కనబడకపోయినా పర్వాలా, నువ్వు నాకు కనపడుతున్నావు, ఇదిగో నీకు నేను కనబడకపోయినా నువ్వు నాకు కనబడుతున్నావు కాబట్టి నువ్వు దూకేసాయి, నేను పట్టుకుంటాను అని తండ్రి అంటా ఉన్నాడు. కానీ బిడ్డకి ఎక్కడో ఒక అలజడి, ఆందోళన. ఒకవేళ మిస్ అయితే పడిపోతారు, చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కానీ తండ్రి ధైర్యం చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నా అంటే, లేదు నువ్వు నాకు కనబడుతున్నావు, నేను నీకు కనబడకపోయినా నీవు నాకు కనబడుతున్నావు కాబట్టి నువ్వు దూకేయి, నేను నిన్ను పట్టుకుంటాను, కాపాడతాను అనేటటువంటి మాటలు మరి ఆ బిడ్డ విన్నప్పుడు ఆ బిడ్డ ధైర్యం చేసి, కనబడకపోయినా తండ్రి ఎక్కడున్నాడో కనబడకపోయినా ఆ స్వరాన్ని బట్టి ఆ బిడ్డ దూకాడు. ఆ యొక్క తండ్రి వచ్చి తన చేతులతో బిడ్డని పట్టుకొని కింద పడకుండా ఆ కుమారుని తండ్రి ఏం చేశాడంటే కాపాడాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన చూచే దేవుడు, ఆయన మన పరిస్థితులను చూచే దేవుడు, మన బాధల్ని, కష్టాలని, ఇరుకులని, ఇబ్బందులని, శ్రమలు, శోధనలు అన్నిటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకి కనబడకపోయినా, అర్థం కాకపోయినా, ఆయన మనల్ని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు అర్థం కాకపోయినా, చుట్టూ
చుట్టూ శ్రమలు అలుముకొని ఉండటాన్ని బట్టి, బాధలు అలుముకొని ఉండటాన్ని బట్టి, శోధనలు అలుముకొని ఉండటాన్ని బట్టి కొన్ని సమయాలలో, సందర్భాల్లో మనకి అర్థం కాకపోయినా ఆయన నిరంతరము కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టే మనందరినీ పాపము నుంచి, శాపము నుంచి బయటకు లాగేశాడు. ఎందుకు లాగాడంటే పుల్లరా, మూలవాక్యంలో మనం చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కనుక ఒకసారి మనం చూస్తే, అది ఎందుకు మన ఆయన కాపాడంటే తన రాజ్యమునకు మహిమకును, అది చూడండి పుల్లారా, పిలుచుచున్న తగినట్లుగా. చూడండి పుల్లారా, ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు, ఎందుకు కాపాడాడంటే చూడండి ఇక్కడ రాయబడుతుంది, తన రాజ్యమునకు మహిమకు మనల్ని ఆయన పిలిచాడు. అంటే చూస్తున్న దేవుడు ఏం చేశాడంటే కష్టాల్లో ఉన్నటువంటి మనల్ని ఆ కష్టాల్లోనే వదిలేయకుండా, బాధల్లోనే వదిలేయకుండా, అవమానాల్లోనే వదిలేయకుండా తన రాజ్యములో ఆయనతో పాటు కలిసి సంతోషముగా ఉండటానికి ఆయన మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. ఆమేన్. మరి పిలిచిన దేవునికి మనం ఏమవ్వాలంటే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలంటే పుల్లరా, పిలిచిన దేవునికి తగినట్లుగా మనం నడవాలంట. పిలిచినటువంటి దేవుడు ఏ రీతిగా జీవించాడు, ఏ రీతిగా ప్రవర్తించాడు, ఏ రీతిగా మాట్లాడాడో, ఏ రీతిగా ప్రేమ చూపించాడో అదే రీతిలో ఉండటానికి మనము పిలువబడ్డామంట. పిలిచిన దేవునికి తగినట్లుగా ఆ ప్రవర్తనలో మనము కొనసాగాలని ప్రతి వాణిని కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేశారంటే హెచ్చరించారు, ధైర్యపరిచారు, సాక్ష్యం ఇచ్చారు. ఒక తండ్రి తన బిడ్డల ఎలా ఏ రీతిగా నడుచుకుంటారో అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా సంఘ విశ్వాసుల ఆ రీతిగానే నడుచుకున్నారంట. ఆమేన్. ఒక తండ్రి ఎలాగ నడుచుకుంటాడు పుల్లరా? ఒక తండ్రి తన బిడ్డల ఎలాగ నడుచుకుంటాడు? ప్రేమగా ఉంటాడు. అవసరమైంది కోరినటువంటి దానిని బిడ్డలకు ఇవ్వటానికి ప్రయాసపడతాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా బిడ్డల కోసం ప్రయాసపడతాడు ఒక తండ్రి. బిడ్డల్ని బాగా చదివించాలని ప్రయాసపడతాడు తండ్రి. బిడ్డల ఉన్నత స్థితిలో ఉండాలి అని ప్రయాసపడతాడు తండ్రి. నేను పడిన బాధలు, కష్టాలు నా బిడ్డలు పడకూడదని ఎంతో ప్రయాసపడి ఆ తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డల ఎడల నడుచుకుంటా ఉంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి, విశ్వాసులకి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగ నడుచుకుంటాడో నేను కూడా మీ ఎడల అలాగే నడుచుకున్నానని మీకు తెలియదా అని అంటున్నాడు. ఆమేన్. మీకు తెలియదా అని అంటున్నాడు. ఇప్పుడు తండ్రి గద్దిస్తే బిడ్డలు బాధపడతారా? చూడండి, తండ్రి గద్దిస్తే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు బాధపడతారా? కొంతమంది అయితే ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, కాదంటానికి లేదు. కానీ చాలామంది అయితే మాత్రము తండ్రి మాటలకి ఎదురు చెప్పరు, విధేయత చూపుతారు. అలాగే తండ్రి స్థానంలో పౌలు గారు ఉండి ఆ విశ్వాసుని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ మనము ఆయన రాజ్యానికి పిలువబడ్డాం, ఆయన మహిమకు పిలువబడ్డాం. కావున ఇదిగో ఆయనకు తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే కష్టాన్ని చూచి ఆ కష్టాల నుంచి విడుదల పొందటానికి ప్రభువారు మన పిలిచాడు. కాబట్టి ఆయనకు తగినట్లుగా నేటి దినాన మన ప్రవర్తన ఉండాలి. ఆమేన్. అలాగ లేకపోతే ఎంతో బాధ కదా పుల్లారా, అవునా కదా? దైవజనుడు ఎప్పుడు కూడా బాధపడతా ఉంటాడంట. గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, 4వ అధ్యాయం ఒకసారి చూడండి పుల్లారా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై ఏమంటున్నాడంటే పుల్లారా, మరలా నాకు ప్రసవ వేదన. ఇదిగో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా, అంటే మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడంటే ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన ఆయన అనుభవించే ఉంటాడు కదా పుల్లారా. మరలా అని సంబోధించాడంటే, మరలా అనే మాటను అక్కడ ఆయన యాడ్ చేశాడంటే ఒకసారి ఆ బిడ్డల కోసము, ఆ పిల్లల కోసము ఆయన ప్రసవ వేదన పడి
ప్రియులారా, ఆ పాపపు బంధకాల నుంచి విడుదల కలిగేటట్లుగా ఇదిగో దేవుని వాక్కుని ప్రకటించినటువంటి పౌలు గారు ఏమన్నంటే మరలా నాకు ప్రసవ వేదన. ఎందుకని? ఆ నడిచినటువంటి బిడ్డలు ఇప్పుడు ఎలాగున్నారంటే దేవునికి తగినట్లుగా నడవట్లేదు కాబట్టి. లేఖనం ఏమని మాట్లాడుతూ ఉంది? మీరు రాజ్యమునకు మహిమకు పిలువబడ్డారు కాబట్టి ఆయనకు తగినట్లుగా మీరు జీవించాలి అంటే అక్కడ పౌలు గారు గమనించారు, ఆ బిడ్డలు తగినట్లుగా జీవించట్లేదు కాబట్టి మరలా నాకేం కలుగుతుందంట? ప్రసవ వేదన. అంటే ఒక్కసారి ప్రసవ వేదన పొంది ఆ బిడ్డల్ని రక్షణలోనికి నడిపించి ఇదిగో క్రీస్తు కోసము నిలబట్టేటట్లు చేస్తే ఆ బిడ్డలు మరలా ఏం చేసి ఉండొచ్చు? తప్పిపోయి ఉండొచ్చు. ఆ బిడ్డలు మరలా ఇదిగో ఆవరించి, ఇందాక పొగలాగా ఎలా అయితే ఆవరించిందో మరలా అదే అపవాది వారిని ఆవరించి మరలా వెనకకు లాగేసి ఉండొచ్చేమో గాక. అందుకని ఆయన అంటున్నాడు, మరలా నాకు మీ విషయమై, ఏమంటున్నాడండి? మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ప్రసవ వేదన దైవజనులు కలగకూడదు. ఒకసారి కలగాలి. ఎప్పుడు? వారిని రక్షణలోనికి నడిపించినప్పుడు, పాపపు స్థితి నుంచి విడిపించేటట్లు చేసినప్పుడు కలగాలి. కానీ మరలా 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 దైవజనులకు మన ద్వారా ప్రసవ వేదన కలగకూడదు. మనము ఆయనకు తగినట్లుగా ప్రవర్తిస్తే, జీవిస్తే మన ద్వారా ఎప్పటికీ మన ద్వారా ఆ దైవజనులకు ప్రసవ వేదన మరలా కలగదు. ఆ ప్రసవ వేదన కలగకుండా ఉండటానికి దైవజనులు ఏ స్థానాన్ని తీసుకున్నారంటే తండ్రి స్థానాన్ని తీసుకున్నారు. ఆమేన్. తండ్రి స్థానాన్ని తీసుకొని తండ్రి తన బిడ్డను ఎలాగైతే చక్కదిద్దుతాడో, ఎలాగైతే పోషిస్తాడో, ఎలాగైతే బలపరుస్తాడో, ఎలాగైతే అడిగినటువంటి వాటన్నిటిని కూడా సమకూరుస్తాడో, దైవజనులు కూడా తండ్రి స్థానాన్ని తీసుకొని తన బిడ్డల్ని పోషిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ మరలా వెనుపటి జీవితానికి వెళ్లకుండా ఉండటానికి ఒక తండ్రి స్థానాన్ని దైవజనులు తీసుకున్నారు. కాబట్టి దైవజనులు చెప్పే ప్రతి మాట ప్రకారం మనము నడవాలి. ఆమేన్. ఆయనకు తగినట్లుగా మనము నడవాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. ఈ మాటతో లేఖనాలు మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక చూడండి పుల్లరా. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ, ఇదిగో చూడండి ప్రేరా, ఆయనకు తగినట్లుగా జీవించడం అంటే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్న చూడండి. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై వినులాగున ఎలా ప్రవర్తించాలంట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా. ఎవరు? విశ్వాసులు. చూచిన దేవుడు మనందరినీ కూడా కాపాడి ఉన్నటువంటి దేవుణ్ణి ఇదిగో ఆ సువార్త పక్షముగా ఏం చేయమన్నాడంటే పిల్లరా, సువార్త పక్షముగా సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, జీవించుడి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇందాక మన తెస్సలోనిక పత్రికలు ఏం చూసామంటే ఆయనకు తగినట్లుగా అనే మాట చూసాం. అంటే ఆయనకు తగినట్లుగా అంటే సువార్తకు తగినట్లుగా అనేటటువంటి అర్థమేది కదా పిల్లరా. మరి ఆయన ఎలా జీవించాడు? ఎదిరించే వారికి ఆయన బెదిరాడా? ఎదిరించే వారికి యేసయ్య బెదిరాడా? బెదరలేదు కదా పిల్లరా. ఆమేన్. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన మీద కుట్రలు పన్నాడు, ఆయనని ఆటంకం చేశారు, చంపాలని ప్రయత్నం చేశాడు. అయినా ఆయన బెదిరాడా? ఆమేన్. మరి ఆయనకు తగినట్లుగా జీవించడం అంటే ఆయన బెదరలేదు కాబట్టి ఆయన రాజ్యమునకు పిలవబడినటువంటి మనము కూడా ఎదిరించే వారికి బెదరకూడదు. అంతే కదా పిల్లరా. సువార్తకు తగినట్లుగా జీవించుట అంటే ఆయనకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే ఆయన బెదరలేదు కాబట్టి మనం కూడా ఏమాత్రము కూడా బెదరకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాటము. ఆయన ఆ సువార్త కోసం పోరాటం చేశాడు. చేయలేదా పుల్లరా? 3.5 సంవత్సరాలు అంతా కూడా పోరాటమే కదా. మొదటి దినము నుంచి శిలువ మరణము పొందేంత వరకు కూడా ఆయన సువార్త పక్షమై పోరాటం చేశాడు కదా. ఆయనలో రకరకాల భావాలు వచ్చినాయా? విరుద్ధ భావాలు వచ్చినాయా? ఎప్పుడైతే పరిచర్య ప్రారంభం చేశాడో శిలువ మరణము పొందే అంతవరకు కూడా ఒకే భావము ఆయనలో ఉంది. ఆమేన్.
మరి ఒకే భావంతో ఆయన ఉన్నాడు కదా, ఆయనకు తగినట్లుగా జీవించుట అంటే, సువార్త పక్షముగా నడుచుట అంటే ఒక్క భావముతో మనం జీవించాలా లేదా? అంతే కదా పిల్లరా? కానీ మన హృదయంలో రకరకాల భావాలు ఉంటాయి. పరిస్థితిని బట్టి భావం మారిపోయిద్ది, సంఘటన బట్టి భావం మారిపోయిద్ది, మనిషిని బట్టి భావం మారిపోయిద్ది, కుటుంబాన్ని బట్టి భావం ఏమైందంటే మారిపోయిద్ది. మనుషులను బట్టి ఏమి మారిద్దంట? భావం మారింది. భావం మారిపోయింది. అప్పుడేంటి? ఒక్క భావంతో లేదు అని అర్థం కదా పుల్లారా. కానీ ఆయనకి తగినట్లుగా జీవించడం అంటే ఆయన ఒకే భావంతో ఉన్నాడు. పరిచర్య ప్రారంభం చేసిన దినము నుంచి ముగించేంత వరకు కూడా ఒకే భావము, ఒకే పోరాటము, ఎవరికి కూడా బెదరలేదు. కాబట్టి ఆయనకు తగినట్లుగా నేటి దినాన మనము కూడా జీవించాలి. ఇక చివరిగా చూస్తే ఏక మనస్సు గలవారై ఆయనకు తగినట్లుగా జీవించడంటే ఏక మనసు. ఆయనది కూడా ఏక మనసే కదా పుల్లరా. ఒకే భావము, ఒకే మనసు, ఏక మనసు కలిగినటువంటి వారిగా మనము జీవించాలి. సువార్త పక్షముగా నిలవటం, ఆయన తగినట్లుగా జీవించడం అంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే బెదరకుండా ఉన్నాడో, ఒకే భావంతో ఉన్నాడో, ఒకే మనసుతో ఉన్నారో పుల్లరా, ఇదిగో విశ్వాస పక్షమున పోరాటం ఎలాగైతే ఉన్నాడో అదే రీతిగా నేటి క్రైస్తవ సంఘము సమూహము కూడా కొనసాగాలి. అలాగా కొనసాగేంత వరకు దైవజనులకు, బిడ్డల మీద అనగా విశ్వాసుల మీద మరలా ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ప్రసవ వేదన కలగకుండా మీరే చేయాలి కదా పుల్లారా. దైవజనులకు ప్రసవ వేదన కలగకుండా మీరే మరి చేయాలి. కాబట్టి ఆ రీతిగా భక్తిలో మనం ఎదిగేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి తండ్రి ఏ రీతిగా చెప్తాడో, తన కుమారులను బలపరచడానికి ఏ రీతిగా చెప్తాడో, మీరు కూడా మీ తండ్రి అనగా దేవుడు చెప్పినటువంటి మాట, లేదా తండ్రి స్థానంలో నన్ను మీరు అందరూ ఎంచుకున్నారు కాబట్టి దేవుడి మాట, దైవజనుల మాట మీరు తప్పకుండా పాటించాలి. ఆమేన్. లేఖనం ఏం మాట్లాడుతూ ఉందంటే చివరికి ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని లేఖనాలు ముగిద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం చదవండి పుల్లారా. ఉపదేశకులు చాలు పుల్లారా. లేఖనం మాట్లాడుతూ ఉంది, క్రీస్తునందు మీకు ఉపదేశకులు అంటే ఉపదేశించేటటువంటి వారు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు. అంటే దాని పౌలు గారి ఉద్దేశం ఏమైంది? వాక్యం అందరూ చెప్తారు, ఉపదేశిస్తారు. 10,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు గాక, కానీ తండ్రులు అనేక మంది లేరు, ఒక్కలే తండ్రి. వారినే మనం పరిభాషలో ఏమని పిలుచుకుంటామంటే ఆత్మీయ తండ్రిగా పిలుచుకుంటాం. అందుకే ఆయన కొనసాగింపుగా ఏమన్నాడంటే పుల్లారా, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్ములను బతిమాలుచున్నాను. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? 10,000 మంది చెప్పేటటువంటి మాటల ప్రకారమే నడవమన్నారా? నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి, నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను కాబట్టి, నేను మిమ్మల్ని వాక్యముతో బలపరుస్తున్నాను, ఆదరిస్తున్నాను, పోషిస్తున్నాను కాబట్టి నన్ను పోలి నడవమని పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఏమని చెప్తానంట పౌలు గారు? 10,000 మంది ఉన్నారు, వాక్యం చెప్తున్నారు, కాదంటలేదు. తండ్రులు అనేకులు లేరు కదా, నేను మిమ్మల్ని కన్నాను, పోషిస్తున్నాను, బలపరుస్తున్నాను, వాక్య భాగముతో దేవుడిచ్చేటటువంటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తున్నాను కదా అని చెప్పి మీరు నన్ను పోలి ఉంచుకోవాలి. ఆమేన్. అంటే ప్రతి విశ్వాసులు తన సంఘ కాపరిని పోలి నడవాలి. ఆమేన్. అలాగ పోలి నడిచేంత వరకు మరలా ఆయనకి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. ఇప్పుడు అర్థమైందా పుల్లారా? అలాగ నడిచే అంత కాలము ఆయనకి ఏం కలుగుతుందంటే ప్రసవ వేదన, మరలా ప్రసవ వేదన. అది కలిగించకూడదు పుల్లారా. కాబట్టి మీ సంఘ కాపరి, మీరు వెంబడిస్తున్న మీ ఆత్మీయ తండ్రి ఏం చెప్తున్నాడో అది వినండి, దాని ప్రకారమే నడవండి.
ఆమేన్. దాని ప్రకారమే ఒకవేళ 10,000 మంది ఉపదేశం ఇస్తున్నారా వినండి, కానీ మీ తండ్రి ఏం చెప్తాడో, మీరు ఎలాగ జీవించమని చెప్తాడో, ఎలాగ ఉండమని చెప్తాడో అది మాత్రం ఖచ్చితంగా పాటించండి. అయ్యా వాళ్ళు చెప్పారు కదా ఆ ఉపదేశం అంటే, లేదు లేదు లేదు, ఆ ఉపదేశం వినండి, కానీ మీ తండ్రి మీకు చెప్తాడు, ఆలోచన నేర్పిస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని చేపను అడిగితే పామునిస్తాడా? ఆమేన్. ఇస్తారా పుల్లారా? ఇవ్వడు కదా. ఇస్తారండి? ఇవ్వడు. అంతకంటే పరలోకమందున్నటువంటి తండ్రి ఇంకా శ్రేష్ఠుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. లోకంలో జీవించే తండ్రులే విశ్వాసం లేకపోయినా తన బిడ్డలకు కోరిన వాటిని ఇస్తారు కదా, ఇంకా పరలోకమందున్నటువంటి తండ్రి ఇంకా శ్రేష్ఠుడు కదా. కాబట్టి ఆయన ప్రకారంగా నడుద్దాం. మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు చిన్నవారైనా పెద్దవారైనా వారు చెప్పేటటువంటి మాట ప్రకారం నడవాలి. ఆమేన్. ఒకరోజు ఒక ఆమె ఏంటంటే, నేను చిన్నోళ్ళకి వందనాలు చెప్పనయ్యా అంది. నాకంటే చిన్నోళ్ళకి నేను వందనాలు చెప్పనంది. మనుషులను బట్టి ఏమవుతుందంటే భావం మారిపోతుంది. మరేమనుకుందో తర్వాత కొన్నిసార్లు చెప్పింది ఆమె, మనసు మార్చుకొని ఉండిద్ది. ప్రభు చెప్పమని ఉంటాడు కాబట్టి చెప్పుండిద్ది. ఆమేన్. అంటే భావం ఏమైపోయిందంట? మారిపోయింది. అంటే ఎక్కడో మనసులో అనుకుని ఉండిద్ది, నేను నాకంటే చిన్నాలైనా ఆయన చెప్పకపోయినా ఇలా చూస్తున్నాను కదా, మరి ఆయనకు కూడా చెప్తే బాగుండనే ప్రేరేపణ తండ్రి ఇచ్చుంటాడేమో. కాబట్టి మనము తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారమై నడవాలి. ఏం చేయమంటే అది చేయాలి, ఏది చేయొద్దంటే అది చేయకుండా మనము ఆయన రాజ్యానికి పిలువబడ్డాం, ఆయన మహిమకు పిలువబడ్డాం అని గ్రహించుకొని మన ఆత్మీయ స్థితిగతులలో మనం అందరూ కూడా నడవాలి, కొనసాగాలని ప్రభునామం పేరిట ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవదేవులు ఈ మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పుల్లారా. విత్తబడినటువంటి వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యానికి మహిమకు దేవదేవుడు మనం పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించినట్లుగా, స్వార్థ పక్షముగా జీవించినట్లుగా, అటు కృప మనం పొందినట్లుగా, అటు ధన్యత వైపునకు మనం నడిపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మీకు వందనాలు, సర్వాధికారి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీరు మమ్మలను పిలిచారు, మీ రాజ్యానికి పిలిచారు, మహిమకు పిలిచారు. ఏ పరిస్థితుల్లోనైనా మీకు తగినట్లుగా నాయనా ప్రవర్తించే కృప దయచేయండి, నడిచే కృప దయచేయండి, సువార్త పక్షమై నడిచే కృప దయచేయండి ప్రభువా. ఆ రీతిగా ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మలచండి, వారి జీవితాలను మలచండి, వారి కుటుంబాలను మలచండి. సువార్త పక్షముగా నిలవబడే కుటుంబముగా, ఎదిరించే వారికి బెదరక్క, ఏకభావముతో ఏక మనసుతో నాయనా సువార్త పక్షమై పోరాడే బిడ్డలుగా, కుటుంబాలుగా మలచండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. భయాన్ని దూరం చేసి శక్తిని, ధైర్యం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో